హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది ఇది ఇప్పుడు వెళ్ళే వీడియో కాదండి. మేము పెళ్ళైన స్టార్టింగ్‌లో వెళ్ళాము. ఈ వీడియో తిరుపతి వెళ్ళామండి. మేము అలిపిరి అంటే మెట్ల వైపు వెళ్ళామండి. నడుచుకుంటూ వెళ్ళామండి కాలినడకన. హ్మ్. కానీ నడుచుకొని వెళ్ళాం గానీ మాకసలు అలసటే అనిపించలేదండి. చాలా బాగా అనిపించింది. ఎక్కడైనా కొంచెం మనకు అలసటగా ఉన్నా కూర్చోడానికైనా ఫెసిలిటీస్ అన్నీ మంచిగానే ఉంటాయండి. మనం ఏమైనా తాగాలన్నా, తినాలన్నా అన్నీ మంచిగా ఫెసిలిటీస్ ఇస్తారు. ఈ స్టార్టింగ్ ఎలాగంటే మనం స్టార్ట్ అదే కాలినడక మొదలుపెట్టే ముందు మనం స్టార్టింగ్‌లో కొబ్బరికాయ కొట్టి మొక్కుకొని స్టార్ట్ చేస్తామండి. ఇదేంది అదే నడకనేది. స్టార్టింగ్ నేనైతే కొబ్బరికాయ కొట్టేసుకొని మొక్కుకొని ఇక స్టార్ట్ అయిపోయాం మేమైతే. అలా నడుచుకుంటూ అలా వెళ్ళామండి. వెళ్తే అదే ఫస్ట్ టైం మేము వెళ్ళడం. తర్వాత నార్మల్‌గా ఒక టూ టైమ్స్ వెళ్ళామండి ఇంక తిరుపతి. కానీ నార్మల్‌గా వెళ్ళిపోయాం బస్సులో. ఇప్పుడు ఫస్ట్ పెళ్ళైన కొత్తలో మాత్రం నడుచుకుంటూ వెళ్ళాము. నాకు చాలా బాగా అనిపించింది ఆ టైంలో. కానీ అలా నడుచుకుంటూ గోవిందనామాలు తలుచుకుంటూ అలాగ వెళ్ళిపోతే మనకేమనిపించదండి. చాలా ప్రశాంతంగా ఉంటది. మనకు ఎక్కడైనా అలసట అనిపిస్తే సైడ్‌లో కూర్చోవచ్చండి. ప్లేస్ మంచిగా నీట్‌గా ఉంటదండి. మనకు చెత్త అవి ఏమి లేకుండా మంచిగా మెయింటైన్ చేస్తారు. మనకేమైనా దాహం వేసినా అన్నీ తినడానికైనా టిఫిన్ సెక్షన్స్ అయినా, లేకపోతే తాగడానికి కూల్ డ్రింక్స్ అయినా మధ్య మధ్యన స్నాక్ ఐటెమ్స్ ఉంటూనే ఉంటాయండి అస్సల. మనం వెళ్ళే వరకు మనకన్నీ దొరుకుతూనే ఉంటాయి తినడానికి. మనమేం ఆకలితో ఉండవసరం లేదు. మంచిగా వెళ్ళొచ్చండి దేవుడిని స్మరించుకుంటూ. తర్వాత మేమంటే ఆ రోజు ఈ తిరుపతి వెళ్ళడానికి మేము టికెట్స్ అనేది 1 మంత్ ముందే బుక్ చేసుకున్నామండి. తిరుమల దేవస్థానం అనే ఉంటదండి ఒక సైట్. దానిలో బుక్ చేసుకున్నాం మేము. దర్శనం టికెట్లనేవి 300 పడిందనుకుంటా ఆ టైంలో మాకు. అప్పుడు మేము వెళ్ళేటప్పుడు. ముందుగానే బుక్ చేసుకోవాలండి. మాకైతే ఆ రోజు మేము కాలినడక అనేది 7:30కి స్టార్ట్ చేసామండి. మాకు నియర్లీ ఒక 4 అవర్స్ పట్టిందండి పైకి వెళ్ళేసరికి. అలా స్లో నడుచుకుంటూ అలా వెళ్ళేసరికి 4 అవర్స్ పట్టింది. ఆ మెట్లనేవి ఏంటంటే ఒక 3500 ప్లస్సే ఉంటాయండి. కిలోమీటర్స్ చూస్తే ఒక 11 కిలోమీటర్స్ ఉంటాయండి. కానీ అంత నడిచినా సరే మనకు అస్సల అలసటే ఉండదండి. ఆ దేవుడి మహత్వం ఏమో గాని. ఆహ్, తిరుపతి అంటే మనకి తిరుమల అంటే ఒక ఎమోషన్‌లా ఉంటది కదండీ! దేవుడంటే చూడగానే, అక్కడికి వెళ్ళగానే ఎక్కడ చూసినా ఆ స్మరణే వినిపిస్తది. చాలా మంచిగా అనిపిస్తది. ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తదండి అక్కడికి వెళ్ళేసరికి మాత్రం. నాకు చాలా బాగా అనిపిస్తది. నాకైతే ఎప్పుడు వీలైనా అప్పుడు వీలైన సార్లు వెళ్ళాలని అనిపిస్తదండి ఆ గుడికి. తిరుపతి మాత్రం చాలా బాగా అనిపిస్తది. హ్మ్. తర్వాత ఇది ఇక్కడ మేము దర్శనం అయిపోయిందండి. మాకు దర్శనం టికెట్ అదే టైమింగ్స్ మాకు 4:30 అనుకుంటా. మేము రూమ్‌కెళ్ళేసరికి 12 అయిపోయిందండి. 12 అయిపోయి అలా కొంచెం రెస్ట్ తీసుకొని 3:30కి కదా మాకు. తర్వాత అలా ఫ్రెష్ అయిపోయి మేము రెడీ అయిపోయామండి టెంపుల్‌కి. టెంపుల్‌కి రెడీ అయిపోయి దర్శనం అయిన తర్వాత నైట్ అక్కడే మనకి అన్నప్రసాదం కూడా ఉంటదండి. ఫుడ్ మాత్రం చాలా బావుంటది. సాంబారును, రైసు, ఒక పరమాన్నం పెడతారు. పచ్చడి, ఒక కూర పెడతారు. చాలా బావుంటదండి ప్రసాదం కూడా. తర్వాత నైట్ టైమ్ అలా మేము వెళ్ళామండి ప్రసాదం తినడానికి. అదే అన్నప్రసాదం. తినేసి అలా బయట అలా కొంచెం అలా క్యాప్చర్ చేసుకున్న టైంలో వీడియో. ఇది కోనేరండి మధ్యలో ఉంది. ఇక్కడ స్నానాలు చేయాలంటే చేసుకోవచ్చు. ఇది కోనేరు ఇది పక్కది. తర్వాత మొత్తం అక్కడ చూడండి అలా కొంచెం రిలాక్స్‌గా అనిపిస్తదండి. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కదా! అక్కడ సంకీర్తనలు జరుగుతున్నాయండి. చాలా బావుంటదక్కడ. పాటలైనా, భజనలైనా మనకు చాలా బాగా అనిపిస్తది. అసలు మనం ఇంకా ఎన్ని రోజులున్నా బావున్ను అని ఫీలింగ్ వచ్చేస్తదండి అక్కడైతే. అసలు నాకు చెప్పడానికే తడబడిపోతున్నాను. అలా అంత అదినే ఉంటదండి నాకక్కడ తిరుపతి వెళ్తే మాత్రం. నాకు చాలా నచ్చింది అప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం. నెక్స్ట్ టైమ్ 2 టైమ్స్ వెళ్ళామండి. ఇంకొకటి ఇలా అలిపిరి ద్వారమే వెళ్ళొచ్చు. శ్రీవారిపాదం కూడా వెళ్ళొచ్చండి. అలా కూడా వెళ్ళొచ్చు. ఇలా అయితే మనకి టైం ఎక్కువ పట్టినా కొంచెం మనకి అదే రెస్ట్ కొంచెం మనకి అంత కష్టం అనిపించదండి. అటువైపు అలా వెళ్తే మాత్రం కొంచెం అంటే తొందరగా వెళ్ళిపోవచ్చు కానీ కొంచెం ఇదినే ఉంటది. చూడండి మొత్తం తర్వాత మేము అన్నప్రసాదంకి వెళ్ళిపోయామండి. అక్కడ లోపల ఇలా ఉంటదండి. ఫుడ్ బావుంటది కదా! చూడండి మొత్తం మనకి తిరుపతిలో ఎలా ఉంటదో మొత్తం అక్కడ ఆ పిక్చర్‌లో చూపించేస్తారండి. నాకు చాలా బాగా అనిపించింది. చూడండి అక్కడ అలా ఆ పిక్చర్‌లోనే కనిపిస్తదండి మనకంతా. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి ఆ తిరుమల కొండ కూడా మనకి దేవుడు అక్కడ షేప్‌లా అనిపిస్తది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. కానీ చాలా బావుంటదండి. మొక్కులు తీర్చుకున్నోళ్ళు తీర్చేసుకోవచ్చు. అవన్నీ వేరే వేరేగా ఉంటాయండి.
ఇదంతా అన్నప్రసాదం అక్కడ భోజనంకి వెళ్ళేటప్పుడండి ఇది. మా పెళ్ళైన కొత్తలో కదండీ వెళ్ళేది. అప్పుడు వీడియో అండి ఇది. ఇప్పుడు మీకు పోస్ట్ చేస్తున్నాను. నేను అక్కడ వీడియో అని చెప్పి చెప్తున్నానండి మా హస్బెండ్‌కి. టైంలో చూడండి. ఈ రెడ్ వేసుకున్న వాళ్ళందరూ వీళ్ళు సేవకొచ్చినోళ్ళండి. సేవ కూడా అవైలబుల్ ఉంటది. కానీ సేవకు వెళ్తే మాత్రం చాలా మంచిదండి. ఎందుకంటే మనం దేవుడిని దగ్గరికి చూడొచ్చండి మంచిగా. ఎంతసేపైనా చూడొచ్చు దేవుడిని. నాకైతే సేవ అయితే ఒక అదృష్టం అని నేను ఫీల్ అవుతానండి. సేవకు వెళ్తే మాత్రం. ఎవరికైనా కుదిరితే సేవకు కూడా వెళ్ళండి. చాలా మంచిది. అంతేనండి. ఇక్కడ ఇలా ఉండి కొంతసేపు ఉండి ఫుడ్ తినేసి రూమ్‌కెళ్ళిపోయామండి మేము. కానీ దర్శనం చేసుకునేటప్పుడు మాత్రం మీరు ట్రెడిషనల్ డ్రెస్‌లే వేసుకోండి. సారీ అయినా, అమ్మాయిలైతే సారీస్ కట్టుకోండి. లేకపోతే డ్రెసెస్ అయినా కొంచెం దుపట్టా ఉన్నట్టు చూసుకోండి. అబ్బాయిలైతే కొంచెం పట్టు పంచ అలాగేసుకుంటే మనకు మంచిగా ఉంటదండి. ఇక నెక్స్ట్ డే అండి ఆకాశగంగ, పాప వినాశనం అవన్నీ మేము తర్వాత అక్కడ అలా చేసుకున్నామండి. కాణిపాకం కూడా వెళ్ళాము. అక్కడ వీడియో క్యాప్చర్ చేయలేదు నేను. ఇదేమో ఆకాశగంగ అండి. పైనుంచి వాటర్ చాలా చల్లగా ఉంటదండి. ఆ వాటర్ వస్తుంటే అక్కడ స్వామివారి మీద నేనైతే వాటర్ వేసాను. అక్కడ పక్కన సైడ్ కూడా దీపం పెట్టుకోవచ్చండి. దీపం పెట్టుకునేది ఉంటదక్కడ. మనం పూజ చేసుకోవచ్చు. పూజ చేసుకొని ఆ వాటర్ మనం తల మీద చల్లుకుంటే చాలా మంచిదంటారండి. తర్వాత ఇదేమో జపాలి అండి. ఇది జపాలీలో ఉంది. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేసాను. ఎందుకంటే మొత్తం అది నడక దారండి. చూడండి చుట్టూ మా చెట్లు మధ్యలో ఎంత బావుందో. అది కూడా ఆ వెళ్ళే దారి కూడా చాలా నీట్‌గా, క్లీన్‌గా మెయింటైన్ చేశారండి. ఇది జపాలి అనమాట. చూడండి మొత్తం ఇది జపాలిలో వెళ్తున్నామండి దర్శనం చేసుకోనికి. ఇక్కడ జపాలిలో అంటే ఫేమస్ ఆంజనేయ స్వామి అండి. ఆంజనేయ స్వామి గుడికెళ్ళిపోయి మేము అక్కడ దర్శనం చేసుకొని స్వామివారికి తమలపాకులు అంటే ఇష్టం కదండీ! తమలపాకు మాల అదే వేసేసి దర్శనం చేసుకొని వచ్చేసామండి. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఆ చెట్టు దగ్గర శివలింగం ఉంటే నేను ఆ కొబ్బరికాయ కొట్టేసి అది కూడా అభిషేకంలా చేసుకున్నానండి. మేము కాణిపాకం అన్నీ వెళ్ళామండి. కానీ శ్రీకాళహస్తి ఒక్కటే వెళ్ళలేదండి అక్కడ. గోల్డెన్ టెంపుల్‌కి వెళ్ళలేదు. కాణిపాకం, పాప వినాశనం, ఆకాశగంగ, జపాలి ఈ 4 కవర్ చేసామండి. ఆ టైంలో మాకు టైం లేదు. రిటర్న్ కూడా బుక్ చేసుకున్నాం కదా! మాకు 1 డేలోనే చేసుకున్నాం ఇవన్నీ. కానీ నాకు చాలా బాగా అనిపించిందండి దర్శనం మాత్రం. అక్కడికి వెళ్తే మొత్తం అక్కడ స్వామివారి పేరు తప్ప ఇంకేం మనకు ఉండదండి. ఎక్కడ చూసినా అదే అలా ఉంటదండి. చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. ఇంకేమైనా తప్పుగా మాట్లాడితే చూడండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. అంటే నాకు అప్పుడు 4 ఇయర్స్ అయిపోతుంది కదండీ వెళ్ళి నాకు. అందుకే కొంచెం కొంచెం ఏదో గుర్తున్న చెప్పాను. ఏమైనా ఉంటే మిస్టేక్స్ ఉంటే కొంచెం చూసుకోండి. తర్వాత దర్శనం చేసుకొని ఇక్కడ బ్యాక్‌కొచ్చేసామండి. తర్వాత మనం వెళ్ళే దారిలో అక్కడ మనం సైడ్‌లో మనం ఇవి నమ్మకం కదండీ! అంటే మనం ఏవైనా అనుకుంటే నెరవేరుద్దండి. హౌస్ గురించి ఏదైనా. అక్కడ ఎన్ని స్టోన్స్ పెడితే అంత మనకన్నీ వస్తాయనో అనే నమ్మకంతో నేను వేశానండి అది. అక్కడ అందరూ వేస్తున్నారండి. అది ఒక నమ్మకం అంతే. అంతేనండి. నేను చేసే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక రిటర్న్ అయిపోయామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.